ఆంధ్రప్రభకు స్వాగతం. తమిళ రాజకీయాలు. ప్రస్తుతము అక్కడ విజయ్ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా చాలా తొందరగా అక్కడ పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు గానీ, అలాగే వారు పరిపాలిస్తున్నటువంటి తీరు గానీ. అయితే అతి తక్కువ టైంలో తనకంటూ ఒక మార్క్‌ని ఏర్పరచుకున్నటువంటి విజయ్ గారు ఒకవైపైతే, ఆయనకన్నా ముందు ఇదే తమిళ రాజకీయాల్లో ఒక యువకుడిగా వచ్చి కేవలం 4% ఓటింగ్ శాతం ఉన్నటువంటి బీజేపీని సుమారుగా 18%కి తీసుకొచ్చారు అన్నామలై. కానీ గత ఎన్నికల ముందు నుంచి అన్నామలై బీజేపీకి కొంచెం దూరం అయ్యారు. ఇప్పుడు పూర్తిగా బీజేపీకి రాజీనామా చేశారు. దీని గురించి మనం చర్చించుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ శ్రీ మురళీ మనోహర్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. తమిళనాడు రాజకీయాలు ఒక పెనుమార్పే వచ్చినాయని మనం అనుకోవాలి. ఎందుకంటే విజయ్ గారు రావడము ఎవరు కొంతమంది ఊహించారు, కొంతమంది ఊహించలేదు. అంతేకాకుండా విజయ్ గారి స్టైల్ ఆఫ్ వర్కింగ్ పూర్తిగా విభిన్నంగా ఉంది. అంతకుముందు ఆయన డ్రెస్సింగ్ కానీ, ఆయన తీసుకునే డెసిషన్స్ కానీ. సో ఆయన తమిళనాడు ప్రజలు ఏదైతే ఊహించారో ఆ హీరోయిజం కనిపించేటట్టు చేస్తున్నారు. సో అదే ఒక ఎత్తు అయితే, ఈ విజయ్ గారి కన్నా కొంచెం ముందు వెనక్కి వెళ్తే ఇంకొక చెప్పుకోదగ్గ వ్యక్తి అన్నామలై. సో చాలా తక్కువ టైంలో కేవలం 4% ఓట్ షేర్ ఉన్న బీజేపీని సుమారుగా 18% తీసుకొచ్చారు. చాలా తక్కువ రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకున్నారు. జాతీయ పార్టీలకు అవకాశం లేదనుకున్న దాన్ని ఒకటి తీసుకొచ్చారు. ముఖ్యంగా మనకు కనిపిస్తుంది అన్నామలై గారిని పక్కన పెట్టడం అనేది. సో ఇప్పుడు నిన్న మొన్న వార్తల్లో వచ్చిన వ్యవహారం ఏంటంటే వారు రాజీనామా చేశారు అనేది వస్తుంది. సో ఎందుకు ఆయన పార్టీ వీడి వెళ్ళాలనుకున్నారు? అది సరైన నిర్ణయమేనా? అంటే అన్నామలై పొలిటికల్ ఎంట్రీనే ఒక అద్భుతం మనందరికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. చైతన్య గారు, మీరు మర్చిపోవద్దు, ఎవరైనా ఆ స్థాయి వ్యక్తి ఒక పోలీస్ ఐపీఎస్ అధికారి అయి ఉండి సింగం లాంటి ఒక ఇమేజ్ తో కర్ణాటకలో పేరు తెచ్చుకొని, ముఖ్యంగా అవినీతికి వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి ఇది, అలాంటి ఒక ఫెయిర్ క్యారెక్టర్, ఒక అద్భుతమైన పర్సనాలిటీ. మోడీని చూసి నేను ఇన్స్పైర్ అయ్యానని బహిరంగంగా చెప్పాడు ఆయన. రాజకీయాలకు రావాలని అనిపించింది నాకు అని ఓపెన్ గా చెప్పిన, ఏదో ఆస్పిరేషన్ తో వచ్చి నేను ఈరోజు వచ్చి రేపు ముఖ్యమంత్రి అయిపోవాలి అనే పొలిటికల్ ఆస్పిరేషన్ ఆయనకు లేదు. పదవుల యొక్క ఆస్పిరేషన్ ఆయనకు లేదు. ఆయన ఏదో సాధించాలి నా తమిళనాడులో, నా రాష్ట్రంలో విపరీతమైన అవినీతి, లేకపోతే గవర్నెన్స్ అనేది ఒక పెద్ద సమస్య తమిళనాడులో. ఒక ఫెయిర్ గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్, ఇవన్నీ ఆయన ఆస్పిరేషన్స్. మంచి పరిపాలన, ఎందుకంటే మంచి ఐపీఎస్ ఆఫీసర్ పేరు తెచ్చుకున్నాడు కనుక మంచి పరిపాలన అందించాలి అనే ఒక మంచి ఉద్దేశంతోనే రాజకీయాలకు ఎంటర్ అయ్యారు. మోడీ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చేసారు. ఎవరైనా అలాంటి స్థాయి, అంత హోదా ఉన్నటువంటి ఒక వ్యక్తి రాజకీయాలకు వస్తే ఏం చేస్తారండి? తమిళనాడులో ఏ పార్టీలో? బీజేపీలో జాయిన్ అవుతారా? ఎంత ఫూల్ అయితే జాయిన్ అవుతారు? ఎందుకంటే అక్కడ ఏం లేదు కదా బీజేపీకి. 2%, 3% ఓట్ పర్సెంటేజ్ లేని, పైగా ఆదరణ కూడా లేని, నియర్ ఫ్యూచర్ లో ఎక్కడ పవర్ అనేది కనిపించని దూరంగా ఉన్నటువంటి ఒక పొలిటికల్ పార్టీకి, పైగా విపరీతమైన వ్యతిరేకత ఉండే ఓ రాష్ట్రానికి వచ్చి తన రాష్ట్రంలో అలాంటి ఎంట్రన్స్ ఆ పార్టీలో చేరడం అనేది ఒక ఆశ్చర్యకరమైన, అంటే ఎంతో కమిట్మెంట్ ఉంది అనే దానికి నేను చెప్తున్నాను. ఆయనకు పవర్ కన్నా సిద్ధాంతంతో కమిట్మెంట్ ఉంది. మోడీ యొక్క పనితీరుతో ఆయనకు కమిట్మెంట్ ఉంది. తర్వాత ఫెయిర్ పాలిటిక్స్, మంచి గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్, డెవలప్మెంటల్ పాలిటిక్స్ నమ్ముకొని వచ్చాడు ఆయన. కనుక ఇప్పటికే పవర్ లోకి రావాలి, నాకు పవర్ లేకపోతే నేను ఉండలేను అనేటువంటి వ్యక్తి కాదని ఇంత స్పష్టంగా తెలిసినప్పుడు, చిన్న విజయ్ కన్నా వయసులో 10 ఏళ్ళు చిన్నవాడు, సుమారుగా 40-45 ఏళ్ళు ఉంటాయి తనకి. విజయ్ గారికి 54 అయితే వీరికి 43-44 ఉంది. కనుక ఆయన కన్నా 10 ఏళ్ళు చిన్నవాడు. తర్వాత సర్వీస్ ఉంది అక్కడ, ఐపీఎస్ ఆఫీసర్, ఇవన్నీ వదిలేసి వచ్చాడు. యంగ్స్టర్ గా వచ్చాడు, చేద్దాం రాజకీయాలు తెలంగాణ. అయితే రాజీనామా చేయడానికి కారణాలని మీరు అడిగారు కనుక, ఆయన తమిళనాడు పాలిటిక్స్ దగ్గర నుంచి చూశాక బీజేపీలో అధ్యక్షుడిగా తాను బాధ్యతలు తీసుకొని
తాను స్వయంగా పాదయాత్ర చేయడం ఏదైతుందో అదొక మిరకిల్. అది తమిళనాడులో మొదటిసారి నా భూమి నా ప్రజలు అనేటువంటి నినాదంతో ఆయన వెళ్ళిన తీరు, ప్రజల నుంచి వచ్చిన స్పందన, ఇవన్నీ కూడా నిజంగా పార్టీ నెగ్లెక్ట్ చేయలేదు ఆయన ఎక్కడ కూడా. బీజేపీ కూడా ఆయన నెగ్లెక్ట్ చేయలేదు. ఆయనకి ఇచ్చే అవకాశాలు అన్ని ఇచ్చింది. అంత తొందరగా రాజకీయ అనుభవము శూన్యం. పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదు అతనికి. వాళ్ళ ఇంట్లో కుటుంబము రాజకీయ పార్టీ కుటుంబం కాదు. అయినా సరే బీజేపీ ఏం చేసింది అంటే ఆయనకు గొప్ప అవకాశం ఇచ్చింది. పాదయాత్రకు కూడా అవకాశం ఇచ్చింది. మంచి పాదయాత్ర చేశారు. ఇది ఒక బ్యాక్గ్రౌండ్ మనం మర్చిపోకూడదు. కనుక బీజేపీ ఏదో ఆయనను ఏమంటాం ఇన్సల్ట్ చేసింది కనుక వెళ్ళాడు అనేది కాదు ఇక్కడ. మరి ఎందుకు వెళ్ళాడు అని అన్నప్పుడు ఆయన అనుకున్నది ఒకటి, అంటే స్వతంత్రంగా తమిళనాడులో నిలబడాలి. ముఖ్యంగా సైద్ధాంతిక పోరాటానికి సిద్ధమయ్యాడు ఆయన. ఊరికే పవర్ పాలిటిక్స్ కొరకు కాదు. ఆయన పవర్ కొరకు పోరాటం చేయలేదు. ఆయన సిద్ధాంతంతో పోరాటం చేశాడండి. అందుకని ఎవరు కూడా తమిళనాడులో మీరు పెరియార్ పాలిటిక్స్ కాదని, ద్రవిడ పాలిటిక్స్ కాదని, ద్రవిడ సిద్ధాంతానికి వ్యతిరేకంగా వెళ్లే ధైర్యం ఎవరు చేస్తారండి? ఆయనకు మోడీ ప్రభుత్వం ఏం చెప్పలేదు, మీరు మాట్లాడండి ఈ విషయంలో అని చెప్పేసి ఆయనకేం చెప్పలేదు. కానీ ఆయన స్వయంగా బీజేపీ సిద్ధాంతాన్ని నమ్మి, జాతీయవాదాన్ని, సాంస్కృతిక జాతీయవాదం ఏదైతుందో దాన్ని నమ్మి మాట్లాడాడు, ప్రజల ముందు మాట్లాడాడు. కనుక పెరియార్ యొక్క దుశ్చర్యలను తిట్టాడు ఆయన ఓపెన్ గా. సో అందుకని నేనేమంటున్నా అంటే అంత ఐడియాలజికల్ ఫైట్ వైపు వెళ్ళిన వాడిని ఏం చేశారంటే వీళ్ళు సొంతంగా మనం రాలేము, కనుక మనం ఏఐడిఎంతో కలిసి వెళితేనే భవిష్యత్తు మనకి ఇక్కడ అనేది ఎప్పుడో అర్థమైంది. ఎక్కడో సర్వేలో దాంట్లో అర్థమైంది. ఆయన వెంటనే ఏఐడిఎంకి వెళ్ళారు. ఈయన వార్నింగ్ ఇస్తున్నారు వద్దు అని. సో ఇండిపెండెంట్ గా పోదాం అనుకున్నారు. ఇది జరిగినటువంటి విషయం. సరే, నేషనల్ వాళ్ళ యొక్క వ్యూస్ ఎలా ఉంటాయంటే ఫైనల్ గోల్ మనకు పవర్ కావాలి కనుక నంబర్ కావాలి, ఇమీడియట్ గా నంబర్ కావాలి కనుక డిఎంకే ఏఐడిఎంకే రెండే కదా. రెండిట్లో ఏఐడిఎంకే మనం మొదటి నుంచి ఉన్నాం, జయలలిత చనిపోయాక కూడా సపోర్ట్ గా ఉన్నాం, తీసుకుందామని అనుకున్నారేమో బహుశా. అందుకే ఆయన మాటను కాదన్నారు అక్కడ. అయితే ఆయనను తొలగించలేదండి, దయచేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయనను చాలా మంది ఏం చేశారంటే పదవి నుంచి తొలగించారు. ఆయన ఎవరో అనామకుడిని నాయనార్ నాగేంద్ర అని ఆయన తెచ్చిపెట్టారు. కాదు, పీరియడ్ అయిపోయింది. ఆయనకు 3 years పీరియడ్ అయిపోయింది. అధ్యక్షుని మార్పు జరుగుతుంది కనుక అధ్యక్షుని మార్పు జరిగారు. చాలా మందికి తెలియని విషయం, అక్కడైనా ఇక్కడ తెలంగాణలో అయినా అధ్యక్షులను తొలగించరు. ఇక్కడ బండి సంజయ్ని ఏం తొలగించలేదు. అక్కడ ఆయన ఎవరు తొలగించరు, ఎంతో రీజన్స్ ఉంటాయి. అయితే ఎప్పుడైతే 3 years అవుతుందో ఏం చేస్తారు, కొత్త అధ్యక్షుని వైపు వెళ్ళారు, అది చేశారు. అక్కడ కూడా నేను అవమానించలేదని చెప్పడానికి నేను చెప్తున్నాను. అయితే ముఖ్యంగా ఎన్నికల్లో ఆయనకు ఏఐడిఎంకే ఈయనను కించపరచడం లాంటిది, ఏఐడిఎంకే ఈయన ఉంటే మేము పనిచేయమనే పద్ధతిలో వ్యవహరించడము, ఇలాంటిది కొంత అవమానానికి ఇదైనట్టున్నాడు. ఇంతటి ఒత్తిడిలో నేను పనిచేసే కన్నా ఫ్రీగా పనిచేద్దాం అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన రాజీనామా చేశారు. నేనేమంటున్నా అంటే గుడ్ టర్మ్స్ లో రాజీనామా చేశారు. ఆయన బీజేపీని తిట్టడం లేదు, రాజీనామా ఇవ్వడానికి స్వయంగా వెళ్ళాడు. పై నుంచి అక్కడ పెద్దవాళ్ళను కలవాలి, మనం కూర్చోవాలి, మాట్లాడాలి అంటే ఆగాడు. కలిశారు, తర్వాత అమిత్ షా గారిని కలిశారు. ఇంకా వెయిటింగ్ లో ఉన్నారు, మాట్లాడాల్సింది ఉంది అని చెప్పేసి ఆపారు వాళ్ళు. కనుక ఇప్పటికిప్పుడు పూర్తి కాలేదు ఆయన రాజీనామా. కానీ ఆయన స్వతంత్రంగా ఉందామనేటువంటి నిర్ణయం ఏదైతుందో అది బయటికి వచ్చింది, అందరూ చెప్తున్నారు. చూడాలి మరి ఆయన కొత్త పార్టీ పెడతాడా ఏందనేది మనం వెయిట్ చేయాల్సినటువంటి